అనంతమ్మని రాధిక మర్చెంట్ పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో మనందరికీ తెలిసిందే. అసలు ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా అంబానీ కుటుంబం వైపు తొంగి చూశారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అసలు వాళ్ళ పెళ్లికి ఏకంగా 5,000,00,00,000 ఖర్చయింది అంటే అసలు ఇది మామూలు విషయం కాదు. కానీ అది కేవలం అంబానీ ఆస్తిలో 0.5% కూడా కాదు. దానికి తోడు దానికన్నా 10 రెట్లు ఎక్కువగా అంటే 25,000,00,00,000 పైగానే అంబానీ తన కొడుకు పెళ్ళిని బిజినెస్ చేసుకున్నాడు. అసలు ఇప్పుడు పెద్ద విశేషం ఏంటంటే పెళ్ళైపోయింది ఇంకంతా అయిపోయిందని అనుకుంటున్నారేమో. పెళ్ళైపోయిన తర్వాతే అసలు సంబరాలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్‌తో పాటుగా ముఖేష్ అంబానీ దంపతులు ఈ నలుగురు కలిసి లండన్‌లో 2 నెలల పాటు అక్కడ స్టోల్ పార్క్ హోటల్‌లో ఉండబోతున్నారు. అయితే దీనికి మన భా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ సెలబ్రిటీస్ వెళ్ళబోతున్నారు. ఇదేంటి ఇలా చెప్తున్నారనుకుంటున్నారా? జరిగిన విషయం ఏంటి అంటే లండన్‌లోని స్టోల్ పార్క్ అనే ఒక 7 స్టార్ హోటల్‌ని అంబానీ ఖరీదు చేశాడు. అంటే కొనుగోలు చేశాడు. 2021లోనే చేశాడు. అయితే దాని రెనోవేషన్‌కు దాదాపుగా 3 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది. దాదాపుగా 80-200 వరకు గోల్ఫ్ కోర్ట్స్ దానిలో ఉన్నాయి. అసలు అదొక ఇంద్రభవనం, మహాసభ. అసలు ఇంకా వేరే ప్రపంచం అని చెప్పొచ్చు. అయితే ఇక ఇప్పుడు అంబానీ తన కొడుకు అలాగే కోడలికి సంబంధించిన ఫస్ట్ నైట్ అలాగే మిగతా ఏర్పాట్లన్నీ కూడా అంటే పెళ్ళైన తర్వాత జరగాల్సిన కొన్ని ఫంక్షన్స్‌ని అక్కడే ఏర్పాటు చేయడమే కాకుండా చాలామంది అతిథుల్ని అక్కడికే పిలిచి అక్కడే హోటల్ బసను ఏర్పాటు చేసి ఆ హోటల్‌ని అప్పుడే గ్రాండ్ ఓపెనింగ్ తన కోడలు చేత చేయిద్దామని ప్లాన్‌లో ఉన్నాడనమాట. దాదాపుగా 2 నెలల పాటు ఇప్పుడు నలుగురు కూడా అక్కడే ఉంటారు. అయితే ఈ 2 నెలల సమయంలో ఒక 10 రోజుల పాటు మళ్ళీ అతిథులందరినీ పిలిచి పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసి గ్రాండ్ లాంచింగ్ చేసిన తర్వాత అది మళ్ళీ హోటల్‌గా పనికొస్తుందనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకటి రోజుల్లో 7 రోజుల పెళ్లి అనేవాళ్ళు. ఇప్పుడు నెలల రోజుల పెళ్లి కూడా తక్కువే అనిపిస్తోంది.